వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, లోకేష్ గారు ఏదైతే అమెరికా యాత్రలో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అమెరికా పర్యటనలో ఉన్నారో, ఈ పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం, ఇది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని మనం అనుకోవచ్చా? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీ ద్వారా వీక్షించే వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, యాక్చువల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికంటే ముందు గడిచిన 5 సంవత్సరాలలో మనం ఒక చిన్న కన్క్లూషన్ తీసుకుంటే, గత 5 సంవత్సరాలలో యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ఏదైనా బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో అది ఎంత డ్యామేజ్ అయిందో పెద్దలందరికీ మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా తెలుసు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే డ్యామేజ్ ఏర్పడిందో లాస్ట్ 5 సంవత్సరాలలో అది మొత్తం పూడ్చే పద్ధతిలో ఇవాళ కూటమి ప్రభుత్వం పరుగులు తీస్తుంది. దానిలో విధంగానే ఇవాళ నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలు యాక్చువల్ గా ఇంతకు ముందే గత చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆయన టెస్లా ఏదైతే ఇండియాకి వస్తుందో అది ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే వస్తుందనే భరోసా ఏదైతే వ్యక్తం చేశారో దానిలోనే లోకేష్ గారి కాన్ఫిడెన్స్ మనం తెలుసుకోవాలి. ఇవాళ మీరు గతంతో చూస్తే 1995లో చంద్రబాబు నాయుడు గారు ఎంత దూకుడుగా, ఎంత చాలా ఒక పద్ధతిగా ఆంధ్ర రాష్ట్రానికి విభిన్న కంట్రీస్ నుంచి కూడా మనకి ఎలా పెట్టుబడులు తీసుకొచ్చారో అదే వరవడి ఇవాళ లోకేష్ లో కూడా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఒక పార్టీ పరంగానో మా నాయకుడిని మేము గొప్ప చెప్తున్నామనో అనే కాకుండా గడిచిన 5 సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 4 నెలల నుంచి కూడా ప్రతి అక్షరము, ప్రతి మీటింగు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి, బీజేపీతో కలిసి ముందుకెళ్తాం. ఇవాళ లోకేష్ గారు ప్రతి టెస్లా అయితేనేంటి, అక్కడ ఉన్న పెరోడ్ కంపెనీ, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీ వాళ్ళతో, అడోబ్ కంపెనీ వాళ్ళతో, ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మీరు పెట్టుబడులు పెడితే మీకు మేము ఏమేమి రాయితీలు కావాలో మా తరఫు నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని విధాలుగా మేము ఇస్తాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మీరు పాల్గొనండి అని ప్రతి ఒక్కరిని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీరు లాస్ట్ 1 month ముందు 15 days బ్యాక్ టీసీఎస్ ఏదైతే వైజాగ్ వచ్చి 10,000 మంది ఉద్యోగస్తులకి పెద్ద ఎత్తున పెట్టుబడి వస్తామని వచ్చిందో, అదే కాకుండా ఇవాళ ఏదైతే ఆగిపోయిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనుకోండి, ఏదైనా భోగాపురం ఎయిర్పోర్ట్ అనుకోండి, ఇవాళ మొత్తం మనకున్న కోస్టల్ కారిడార్, మచిలీపట్నం, రామాయపట్నం, వీటన్నిటిలో కూడా అన్నిట్లో ఇవాళ వర్కులు పరిగెత్తుకుంటున్నాయండి. అది ఇక్కడున్న నాయకుడిని చూసి, నాయకుడి యొక్క మంచితనం చూసి ఇవాళ ఆల్ ఓవర్ కంట్రీస్ నుంచి కూడా మన ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సంసిద్ధమవుతున్నారు. రెండోది, గడిచిన 5 సంవత్సరాలండి మన దగ్గర ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న అమ్రాన్ బ్యాటరీస్ కూడా పక్కనున్న తెలంగాణకి ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందో మీరు చూశారు. ఏదైతే లులు కంపెనీ ఇంతకు ముందు వాళ్ళు వైజాగ్ లో పెట్టుబడులు పెడతానంటే ఎలా వెళ్ళిపోయారు, తర్వాత హెచ్ఎస్బిసి కంపెనీ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోయిందో, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఎవరైతే నవ్యాంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చారో వాళ్ళందరూ కూడా భయపడి వెనుతిరిగిన పరిస్థితిని మనం 2019, 2024 ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసాము. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యుఎస్ లో ప్రతినిధులతో మీరు మాట్లాడినప్పుడు కూడా గమనించుంటారండి, ప్రజలందరూ కూడా గమనించుంటారు. ఆయనకు ఉన్న విజన్ ఎలా ఉంది, ఆయన ఎంత బాగా అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఎలా సమాధానం చెప్పారు. లాస్ట్ టైం దావోస్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు 2 lengthy క్వశ్చన్, దీనికి నేను ఆన్సర్ చేయలేనని చెప్పేసి ఎలా తప్పించుకున్నారో మీరు అందరు తెలిసారు. అంటే రాష్ట్రం మీద ముందు ఒక అవగాహన ఉండాలి, రాష్ట్రంలోనికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి వాళ్ళందరికి ఒక భరోసా కలిగించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారుడైనా కానీ హ్యాపీగా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు, హ్యాపీగా వాళ్ళు బిజినెస్లు చేసుకోవచ్చు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏదైతే ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టోలో పెట్టారో 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిస్తామని చెప్పారో కూటమి ప్రభుత్వం, ఆ విధంగా ముందుకు నడుస్తుంది వాళ్ళ కూటమి ప్రభుత్వం.
అంతేగాని ఏదో అన్నిటికీ మేము ఏదో మాట్లాడాము ఏదో చెప్పండి సార్. వరలక్ష్మి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి